మనము రియాక్ట్ అనే లైబ్రరీ వాడి వెబ్ అప్లికేషన్స్ తయారు చేస్తూ ఉంటాం. సో మీకు వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటో తెలుసు, రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి, బేసిక్గా ఎట్లా జరుగుతుందో మీకు కొంతవరకు ఐడియా ఉంది. ఈ వెబ్ అప్లికేషన్స్ తయారు చేసేటప్పుడు యుఐని డిజైన్ చేయడానికి, డెవలప్ చేయడానికి మనకి రియాక్ట్ జేఎస్ అవసరం అవుతుంది. సో ఇప్పుడు ఈ రియాక్ట్ జేఎస్ లో కాకుండా పూర్తిగా ప్యూర్ జావా స్క్రిప్ట్ లో కూడా మనకి ఈ యుఐని డెవలప్ చేయొచ్చు. నేను ఇక్కడ కోడ్ సపరేట్ గా పెడుతున్నాను. ఆర్ అప్లికేషన్ క్రియేట్ చేసే కంటే ముందు ముందు మీకు రియాక్ట్ ప్యూర్ గా ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. దీంట్లో ఇప్పుడు ఒక H1 అని రాశాను అనుకోండి. H1 హెలో వరల్డ్ అని రాశాను. రాస్తే మీకు ఒక యూఐలో ఒక H1 ట్యాగ్ కనపడుతుంది ఇక్కడ, రైట్? ఇదే H1 ని మనము స్క్రిప్ట్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. వేర్ ఎన్ఎల్ NEL ఈజ్ ఈక్వల్ టు NEL అని పెట్టాలని కాదు, న్యూ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ H1. NEL dot inner HTML is equal to hello world, and document dot append child of NEL అని అన్నాము అంటే డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ అపెండ్. ఇప్పుడు మీకు ఇక్కడ రైట్ సైడ్ రెండు H1లు కనపడుతున్నాయి కదా. ఒక H1 ఎలిమెంట్ కి ఇంకొక H1 ఎలిమెంట్ కి డిఫరెన్స్ ఏంటి? ఒకటి HTML ద్వారా వచ్చింది సార్, ఒకటి స్క్రిప్ట్ ద్వారా బైండ్ చేశారు. అంటే స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేసాం. మరి ఇప్పుడు ఇలా రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే చేసాం కరెక్టే, ఈ రెండింటిని మనం H1 ఎలిమెంట్ ని HTML లోనే క్రియేట్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ దీంట్లో ఎందుకు చేయాల్సింది? అంటే స్క్రిప్ట్ ద్వారా రాస్తే దాని ఫంక్షనాలిటీ కోసం మళ్ళీ కరెక్టే చెప్పారు మీరు, మళ్ళీ చెప్పండి. స్క్రిప్ట్ ద్వారా మనం రాస్తే ఏదైనా కోడ్ దాని ఫంక్షనాలిటీ కోసం కదా సార్. నార్మల్గా HTML అంటే మనం ఒక పేజీని డిజైన్ చేయొచ్చు, బట్ అక్కడ మనం ఏమన్నా చేయాలంటే స్క్రిప్ట్ ఉంటే దాని ఫంక్షనాలిటీ కోసం కదా. ఓకే, ఫంక్షనాలిటీ అని అంటే ఏంటి, మీ ఉద్దేశం ఏంటి అనేది నా క్వశ్చన్. అంటే నార్మల్గా ఇప్పుడు HTML లో మనం ఏదైనా రాస్తాము, రాసిన తర్వాత దాన్ని ఏమన్నా అక్కడికి వెళ్ళి మనం ఏమైనా క్లిక్ చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా ఫంక్షనాలిటీ కావాలి కదా సార్. సో అప్పుడు జావా స్క్రిప్ట్. ఓకే, అలా మనము కాంప్రమైజ్ అవ్వకుండా కొద్దిగా డీప్ గా వెళ్ళి నేర్చుకుంటేనే మీరు బెటర్ అప్లికేషన్స్ ని డెవలప్ చేస్తారు. కొంచెం ట్రై చేద్దాం మనం, అమ్మా. ఇప్పుడు సపోజ్ నేను ఒక 100 లిస్ట్ ఐటమ్స్ ని క్రియేట్ చేయాలనుకోండి. నా దగ్గర 100 స్టూడెంట్స్ ఉన్నారు. 100 స్టూడెంట్స్ కి, సరే ఒక 5 స్టూడెంట్స్ ఉన్నారు, 5 స్టూడెంట్స్ కి సంబంధించిన లిస్ట్ ని క్రియేట్ చేయాలనుకోండి. నేను యుఎల్ అని ఓపెన్ చేసి దీంట్లో ఒక్కొక్క LIని క్రియేట్ చేస్తూ ఉండాలి. LI రమ్య, LI రోజా, LI నవీన్, LI ప్రియా, LI కుమార్ అని ఇట్లా రాయాల్సి వస్తుంది. అదే నేను జావా స్క్రిప్ట్ తోటి అనుకోండి, నా దగ్గర అరేలో హలో చెప్పమ్మా.
లూప్ ద్వారా అయిపోతుంది సార్ అని యప్ చెప్పారు. యప్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ లూప్ ద్వారా అయిపోవడం ఓకే సరే, మీ ఉద్దేశం కరెక్టే. ఒక అరే తీసుకుని ఒక అరేలో ఇప్పుడు ఆ, సాయి, బాలు, హేమ, వాణి, దాసు. Hmm. ఇట్లా ఉంటే మనకి నేనేం చేయగలుగుతాను, ఒక ఫర్ లూప్ తీసుకుంటాను, లేదా ఏఆర్ డాట్ ఫర్ ఈచ్ తీసుకుని దీంట్లో ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ కి ఒక్కొక్క స్టూడెంట్ ని పాస్ చేస్తూ ఒక్కొక్క స్టూడెంట్ కోసం ఒక్కొక్క కొత్త ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాం. వేర్ ఎన్ఎల్ఐ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ ఎల్ఐ ఎన్ఎల్ఐ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు నేను రాసిన కోడ్ అర్థమైందా మరి? ఎస్ సార్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే చెప్పండి, వాటి వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ కూడా పంపిద్దాం. ఓకే, వీటిని యారో ఫంక్షన్స్ అంటారు. డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ ఇంకొకటి వస్తుంది. ఇవన్నీ కూడా మనకి మీకు తెలిసి ఉండాలి. అవన్నీ జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్ అవి. ఓకే, లేదు అని అంటే రెఫర్ చేసుకుంటే చేసుకోండి, లేదు అని అంటే అడగండి, వీడియోస్ ఇస్తాను. ఓకే, వేర్ ఎన్ఎల్ఐ ఈజ్ ఈక్వల్ ఇట్లా క్రియేట్ చేసుకుని మనం ఒక యూఎల్ తీసుకుందాం. యూఎల్ దీని లోపల ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక ఐడి పెట్టుకున్నాం అంటే ప్రతి ఒక్కసారి ఒక్కొక్క కొత్త ఎలిమెంట్ని క్రియేట్ చేసుకోవడం. డాక్యుమెంట్ డాట్ అపెండ్ డాక్యుమెంట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ వెయిట్ డాక్యుమెంట్ డాట్ get element by id of d1 dot append child of nli. సో ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తే రోజా, నవీన్, రమ్య, ప్రియా, కుమార్, ఇదేమో ప్యూర్ గా HTML లో క్రియేట్ చేసిన లిస్ట్ ఐటమ్ లిస్ట్. సాయి, బాలు, హేమ, వాణి ఇది స్క్రిప్ట్ తోటి క్రియేట్ చేసిన. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏముంటుంది మనకి? ఇప్పుడు కొత్త స్టూడెంట్ని నేను యాడ్ చేయాలనుకోండి, ప్యూర్ HTML లో అయితే నేను ఒక కొత్త ఎల్ఐ క్రియేట్ చేయాలి. ఎల్ఐ క్రియేట్ చేసి మళ్ళీ నేను కొత్తగా మోహన్ అని రాయాల్సి వస్తుంది. అట్లా కాకుండా నేను ఇప్పుడు ఇక్కడ అనుకోండి, నా అరే డేటా మారిస్తే చాలు కదా, అరేలో డేటా మార్చి రిఫ్రెష్ చేయగానే సరిపోతుంది. ఇప్పుడు దీనికి నేను మళ్ళీ ఇంకొక లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేయమని చెప్పలేదు నీకు. ఇట్లా డైనమిక్ గా జనరేట్ చేయాల్సిన అవసరం, డైనమిక్ గా మనం ఏదైనా జనరేట్ చేసుకోవాలి అని అనుకుంటే దానికి జావా స్క్రిప్ట్ ద్వారా జనరేట్ చేయడమే కరెక్ట్. ఇలా చేయడాన్నే మనం ఏమంటాము అంటే ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ అంటాం. ఓకే, ఇంపరేటివ్ అంటే డైనమిక్ గా జనరేట్ చేయడం అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక జీమెయిల్ ఉంది. ఈ జీమెయిల్లో మనకి చాలా మెయిల్ ఉంటాయి. ఇప్పుడు మీ జీమెయిల్ ఓపెన్ చేసుకున్న ఆల్మోస్ట్ ఇలాగే కనపడుతుంది కదా. సో అందరి కోసం ఎవరైనా బ్యాక్ ఎండ్ లో, లేకపోతే అందరి కోసం ఎవరైనా మన గూగుల్లో పనిచేసే వాళ్ళు మన కోసం వెబ్సైట్ తయారు చేసి పెడతారా? అరే రోజాకు కొత్త ఈమెయిల్ వచ్చింది, ఆ అమ్మాయికి ఇంకొక పేజ్ క్రియేట్ చేయాలంటారా ఏంటి? అలా అవ్వదు కదా. సో ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రోగ్రామ్ ముందుగానే రాసేస్తారు. డేటాబేస్ లో కొత్త ఈమెయిల్ రాగానే ఆటోమేటిక్ గా ఈ పేజ్ అనేది జనరేట్ అయిపోతుంది, ఈ యూఎల్ అనేది కొత్తది క్రియేట్ అయిపోతుంది. రైట్ అమ్మ. సో ఇది జావా స్క్రిప్ట్ ద్వారా చేసేటటువంటి మెకానిజం, డైనమిక్ గా జనరేట్ చేయడం. అదే ఇప్పుడు సరే, నేను యూఎల్ కాకుండా ఇది పెద్ద పాయింట్, మెల్లగా చెప్తాను దాని గురించి. ఇవి వద్దు ఇప్పుడు ప్రస్తుతానికి, తీసేస్తున్నాను. ఓన్లీ H1లతోటే ఆడుకుందాం కాసేపు. రియాక్ట్ పర్పస్ ఏంటి అని తెలుసుకునేదాకా, రియాక్ట్ లో ఉండే బ్యూటీ ఏంటో తెలుసుకున్న తర్వాత మీరు వెళ్ళండి.
సో రెండోది ఏంటి అని అంటే మనకి రియాక్ట్ అనే లైబ్రరీ యూజ్ చేసుకుని మనము ఇలాగ డైనమిక్ గా ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయొచ్చు. కానీ ఆ రియాక్ట్ లైబ్రరీ డిఫాల్ట్ గా మన బ్రౌజర్ లో ఉండదు కాబట్టి మనము రియాక్ట్ జేఎస్ సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ వాళ్ళు ఇచ్చే లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ని మనం తెచ్చుకోవచ్చు. ఇదిగో ఇవి లైబ్రరీ లింక్స్ అన్నమాట. ఈ లింక్స్ ని మనం బ్రౌజర్ లో మనము పేస్ట్ చేసుకోగానే, అదే మనం పేజ్ లో పేస్ట్ చేసుకోగానే మనకి రియాక్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. console.log ఆఫ్ రియాక్ట్ ఇదిగోండి, చూస్తున్నారా? ఇప్పుడు ఈ రెండు లైబ్రరీస్ మనం ఇంక్లూడ్ చేసుకోకపోతే రియాక్ట్ ఎవరు అని అడుగుతుంది. ఈ రెండు లైబ్రరీస్ ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి రియాక్ట్ లైబ్రరీ అండ్ ఆ లైబ్రరీ ఒక ఆబ్జెక్ట్ లాగా మనకి ఇచ్చింది అనమాట. దీంట్లో మనకి వందల ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ ని మనం వాడుకోవడం ఎలా వాడుకుంటాం? రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే ఒక మెథడ్ ఉంది. దీంట్లో ఏంటంటే మనం ఏ ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ పేరు, ఏదైనా స్టైల్ అప్లై చేయాలంటే సెకండ్ ఆర్గ్యుమెంట్ గా పెట్టాలి, లేదు డైరెక్ట్ గా ఇంకా థర్డ్ లో హెలో వరల్డ్. ఇది మనకు ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఈ ఎలిమెంట్ ని మనము మన UI లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక డివిజన్ తీసుకుని ఆ డివిజన్ లోకి కొత్త ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఎలా ఇన్సర్ట్ చేస్తాము అని అంటే రియాక్ట్ డామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ ని యూజ్ చేసి డైరెక్ట్ గా అపెండ్ చేయడానికి కుదరదు. రియాక్ట్ డామ్ యూజ్ చేసి రియాక్ట్ డామ్ డాట్ రెండర్ అనే మెథడ్ లోపల మీరు EL యాడ్ చేయాలి. EL కామా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ D3 అని. ఇప్పుడు కూడా మనకి ఎలిమెంట్ క్రియేట్ అయ్యింది. థ్యాంక్స్ మేడం. హలో సార్. రమ్య 1 minute. ధనుష్ వాడండి ఒకసారి. 1 minute. వాళ్ళు రమ్య.
యా రమ్య చెప్పండి. హలో. ఎస్ సార్. ఓకే. సార్ నార్మల్ గా మ్మ్. మనం యాంగ్లర్ లో అయితే యాంగ్లర్ ని గ్లోబల్ గా ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. అవును, ఇప్పుడు రియాక్ట్ కి అయితే అలా ఏం అవసరం ఉండదు. అలాగే చేయాలి. కాకపోతే అలా చేస్తే మీకు బేసిక్స్ అర్థం కావు, ఏది ఎందుకు చేస్తున్నామో తెలియదు. అందుకనే మనం ఇలా చేస్తాం. ఓకే, ఇది నువ్వు బేసిక్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత మీకు నేను ఆ ఎన్విరాన్మెంట్ సెటప్ అంతా చూపిస్తాను. ఓకే. యా, ఓకే సార్. నా క్లాసెస్ అయితే అలాగే ఉంటాయమ్మా. ఏది ఎందుకు రీజనింగ్ లేకుండా మనం చేసాము అంటే అది ఎందుకు పనికిరాదు అనేది నా కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రియాక్ట్ లైబ్రరీ యూస్ చేసేసి మనము ఒక కొత్త ఎలిమెంట్ ని క్రియేట్ చేసాం, బాగానే ఉంది. కానీ ఇంతకంటే సింపుల్ గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే వేర్ జేఈఎల్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా H1 అని కూడా రాసుకోవచ్చు. ఇలా కూడా డైనమిక్ గా మనం ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఇలా జనరేట్ చేస్తే మనకు ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటో చూడండి. ఈ రకంగా మనం డైరెక్ట్ గా ఎలిమెంట్ ని క్రియేట్ చేయడానికి లేదు. డిఫాల్ట్ గా మనకి జావా స్క్రిప్ట్ మన HTML లో ఈ ఆప్షన్ లేదు. ఓకే, మరి మనం చేయాలంటే ఏం చేయాలి సార్ మన అంటే, ఎస్, దీనికి ఒక పద్ధతి ఉంది. ద పద్ధతి ఈస్, మీకు బ్యాబిల్ అని ఒక కంపైలర్ ఉంటుంది అనమాట. ఈ బ్యాబిల్ అనే కంపైలర్ లో మనకు ఒక సిడి అని ఉంటుంది. ఆ సిడి అని కాపీ చేసుకోవాలి. ఫోన్ పేలో నాకు పింగ్ చేయి. ఈ కంపైలర్ ని మనము తెచ్చుకుని ఒక లైబ్రరీగా పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఏ స్క్రిప్ట్ అయితే యూజ్ చేసుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ ని మనము టైప్ ఈజ్ ఈక్వల్ టు text/babel అని అన్నాడు. అప్పుడు మనకు ఆ ఎర్రర్ పోయింది. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు ఆ ఎర్రర్ లేదు. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, రియాక్ట్ ఎలిమెంటే క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా రియాక్ట్ ఎలిమెంటే క్రియేట్ అవుతుంది మనకి. క్రియేట్ అయ్యింది, దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ రియాక్ట్ డామ్ యూజ్ చేసి రెండర్ చేయాలి. పేరు రూట్ అని పెట్టాల్సిన పని లేదు, అలా పెట్టండి అంతే. జేఈఎల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రూట్. ఇప్పుడు కూడా మనకు హలో వరల్డ్ వచ్చి, ఇవన్నీ H1 లేదు, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క మెకానిజంలో క్రియేట్ చేసి చూపించినటువంటి వే. ఇప్పుడు వీటిలో ఏది బాగుంది? లాస్ట్ వన్ బెస్ట్ గా ఉంది. కదా. JSX లో మనకు నచ్చినట్టు మనం చేయొచ్చు. ఓకే, అండ్ మోర్ ఆఫ్ విచ్ ఇస్ డైనమిక్. ఇప్పుడు మనము ఈ జావా స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేసిన ఎలిమెంట్ కి స్టైల్ అప్లై చేయాలనుకో, ఎలా అప్లై చేస్తారు? యాడ్ సిఎస్ఎస్. ఓకే, ఎలా అమ్మా? ఊరికే ఐ వాంట్ టు నో వాట్ ఈస్ యువర్ టెక్నిక్ అని. NEL డాట్ యాడ్ సిఎస్ఎస్ యూస్ చేస్తాం కదా సార్. అచ్చా, NEL డాట్ యాడ్ సిఎస్ఎస్ అనేది కనపడట్లేదు నాకు. NEL డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్, లేదంటే NEL డాట్ స్టైల్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్. ఇక్కడ ఉన్నది మనకి, దీంట్లో ఏది అనేది తెలియదు. ఓకే, బాడీకి అప్లై చేశాం కాబట్టి ఇక్కడికి వచ్చింది అది. దీనికి కూడా ఒక డివిజన్ పెట్టుకుంటే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ డి అని పెట్టుకుంటే మీకు అదే ఫ్లోలో ఉంటుందిలే, బట్ చెప్తున్నా. మరి ఈ రియాక్ట్ ఎలిమెంట్ ద్వారా చేసింది ఎట్లా చేస్తాం? నల్ ప్లేస్ లో నల్ ప్లేస్ లో డబుల్ కోట్స్ లో స్టైల్.
అలా కాకుండా ఇలా రాయాల్సి. ఓ ఓకే, ఇలా ఇంత ఇంత సరుకు సింగిల్ బ్రేసెస్ లో స్టైల్ ఈజ్ స్టైల్ లోపల మళ్ళీ కలర్ రెడ్ అనేది. ఇప్పుడు కలర్ గ్రీన్ ఇద్దాం, మారుద్దాం. ఓకే, ఇది ఒక వే. అదే మరి మన JSX అని చెప్తున్నాను కదా, ఈ రకంగా రాస్తే అంటే జావా స్క్రిప్ట్ లోనే మనం ఎలిమెంట్స్ గా మనం రాసుకుంటే దెన్ స్టైల్ డైరెక్ట్ గా ఇచ్చేసుకుని ఈ డబుల్ కోట్స్ వాడుకోవాలి, డబుల్ బ్రేసెస్ వాడుకుని కలర్ బ్లూ. ఇవన్నీ సింటాక్టికల్ స్టైల్స్ అంట, సింటాక్టిక్ డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. బాగుందా? Yes, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. ఓకే, షూరా? ఓకే, రమ్య కదా ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు. వెరీ వెరీ నైస్ అండి. ఎందుకంటే అందరూ భయపడుతూ ఉంటారు, బట్ వెరీ యాక్టివ్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఓకే, అలాగే కంటిన్యూ చేయండి. నైస్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్, ఇప్పుడు ఈ హెలో వరల్డ్ మధ్యలో మనం అంటే ఈ H1 మధ్యలో 10+20 అన్నాను అనుకో, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 10+20 వస్తుంది. వావ్, వెరీ నైస్. ఎందుకట్లా? అది జస్ట్ టెస్ట్ సార్ అంతే. ఎక్సలెంట్. ఎస్. అదే ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ లో ఉన్న 10+20 అని పెడితే 30 వస్తుందా సార్? తెలియదు. రోజా, కాదమ్మా, ఇక్కడ కూడా నేను డబుల్ కోట్స్ లోనే ఉంచాను కదా, కాబట్టి అది కూడా 10+20 లానే వస్తుంది. అదే మీరు ఇక్కడ ఈ హెలో వరల్డ్ మధ్యలో 10+20 అని ఇస్తే 10+20 అంతే, స్ట్రింగ్ లోనే ఉంది కాబట్టి. అయితే ఇక్కడ మనకి ఈ JSX లో మనము వర్క్ చేసేటప్పుడు మన దగ్గర ఒక బ్యూటిఫుల్ వెపన్ ఉంటుంది అనమాట. ఆ వెపన్ పేరు ఏంటంటే ఎక్స్ప్రెషన్. అంటే JSX మధ్యలో మనం JSX ఎక్స్ప్రెషన్స్ ని రాసుకోవచ్చు. వీ కెన్ రైట్ అన్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ లైక్ 10+20 అని రాసినాను అనుకో. సేవ్ చేయగానే చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఎలా రాసానో ఆ బ్రేసెస్ వాడి పెట్టడం వల్ల ఆ మధ్య ఉన్న కోడ్ ఎక్స్ప్రెషన్ లాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. మధ్యలో ఉన్న కోడ్ ఎక్స్ప్రెషన్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీకు స్టైల్లో కూడా బయట ఉన్నాయి చూసారా, ఇవి కూడా ఎక్స్ప్రెషన్స్. ఈ ఎక్స్ప్రెషన్ మధ్యలో మనం ఒక ఆబ్జెక్ట్ లాగా మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా రాసుకోవడాన్ని మనం ఏమంటాం? JSX ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్స్ వాడడం వల్ల మనకి చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఏ UI జనరేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా చాలా ఈజీ. యూ కెన్ రైట్ డౌన్ ఎక్స్ప్రెషన్ బిట్వీన్ దీస్ టూ బ్రాకెట్స్. అంటే దానికి ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు, ఏదన్నా ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, దీన్నే JSX ఎక్స్ప్రెషన్ అని అంటారు. మరి ఇప్పుడు మనం JEL ఈజ్ ఈక్వల్ టు అని రైట్ సైడ్ రాసాం చూసారా, దీన్ని ఏమంటారు? ఎలిమెంట్ దీన్ని H1 JSX లిటరల్ అని అంటాం. లిటరల్. వాట్ ఈస్ దట్? JSX లిటరల్. ఈ కీవర్డ్స్ కొంచెం నేర్చుకుంటే మీకే మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉంటే చూసుకోండి. వేర్ A ఈజ్ ఈక్వల్ టు 100 అని అన్నాను అనుకో, ఇక్కడ ఏ లోపలికి ఏమొచ్చినట్టు? 100 వాల్యూ వచ్చినట్టు. దాన్ని నంబర్ లిటరల్ అని అంటాం. ఓకే. దీన్ని నెంబర్ లిటరల్ అని అంటారు. అదే వేర్ B ఈజ్ ఈక్వల్ టు రోజా అని రాశాను అనుకోండి, స్ట్రింగ్ లిటరల్. స్ట్రింగ్ లిటరల్. వేర్ C ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నాను అనుకోండి, బూలియన్ లిటరల్. ఏం అనుకోకండి, చెప్పండి, ఏం కాదు. వేర్ AR ఈజ్ ఈక్వల్ టు 10, 20 యారే లిటరల్.
where OB is equal to నేమ్ రమ్య. ఓబీలో ఏమున్నట్టు ఇప్పుడు ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లిటరల్. ఎందుకు మరి ఆలోచిస్తున్నారు? దట్ ఈస్ ఆబ్జెక్ట్ లిటరల్. యా, ఫంక్షన్ లిటరల్. దాట్స్ ఇట్. క్లాస్ ని డిఫైన్ చేస్తే దాన్ని క్లాస్ లిటరల్ అంటారు. ఓకే, అలాగే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, వేర్ జేఈఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాశాను. అంటే ఏమైనట్టు అక్కడ చెప్పాలి. వాట్ ఈస్ దట్? ఎగ్జాక్ట్లీ, జేఎస్ఎక్స్. అందుకనే దాన్ని జేఎస్ఎక్స్ లిటరల్ అని అన్నాం. ఓకే, ఇప్పుడు ఈ జేఎస్ఎక్స్ లిటరల్ మధ్యలో ఈ బ్రాకెట్స్ ఉంది. ఈ బ్రాకెట్స్ మధ్యలో పెట్టిన దాన్ని ఏమంటారు? ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ ఎక్స్ప్రెషన్ మధ్యలో మనము ఏమైనా సరే మనం ఎక్స్ప్రెషన్ ని రాసుకోవచ్చు. రైట్, చలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎంత పవర్ఫుల్ అనేది చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. సరే, సార్ ఆ జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్ మధ్యలో పెట్టిన దాన్ని మనం ఏమన్నా కలర్ తో హైలైట్ చేసుకోవచ్చా? దేన్నండి? దీన్నా? ఇదా? అక్కడ నార్మల్ గా అంటే ఇక్కడ స్పాన్ యాడ్ చేసి చేసుకోవచ్చేమో సార్. ఎగ్జాక్ట్లీ, దాన్ని స్పెషల్ గా చూపించడానికి ఏం కాదు. దీన్ని సపరేట్ గా స్పాన్ పెట్టుకుని డివిజన్ పెట్టుకుని, ప్రస్తుతానికైతే మీరు డివిజన్ పెడితే కొత్త లైన్ వస్తుంది కాబట్టి డివిజన్ పెట్టలేరు, కానీ స్పాన్ పెట్టుకుంటే మీరు ఇక్కడ మళ్ళీ కలర్ రాసుకోవాలి. మళ్ళీ స్టైల్ ఈక్వల్ టు కలర్ ఎల్లో. ఓకేనా? ఈ క్వశ్చన్ ఇదేనా? అంటే దానికి ఎలా చేస్తారా ఎక్స్ప్రెషన్ కి, లేకపోతే ఇందులో వచ్చిన ఫస్ట్ ఎలిమెంట్ అంతా తీసుకుంటారా అని క్లారిఫై అయింది. ఓకే ఓకే, సో రైట్. ఇప్పుడు మనం బ్రాకెట్స్ కి మధ్యలో ఉన్న పవర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఏమంటానంటే యూఐ జనరేషన్ అంట. నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ యూఐ జనరేషన్. సో ఇప్పుడు మనం ఏది చేయాలన్నా మనకి ఈ 3 లైబ్రరీస్ అయితే కావాలి. ఏంటవి? సిడిఎన్స్. ఈ 3 సిడిఎన్స్ అంటే రియాక్ట్ సిడిఎన్, రియాక్ట్ డామ్ సిడిఎన్, తర్వాత జెల్స్, ఈ 3 సిడిఎన్, బాబెల్ సిడిఎన్, అవైతే కావాలి. ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నా, మన దగ్గర ఒక వేర్ ఏ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సాయి, బాలు, జెస్సీ, మీరు, ఇట్లా మన దగ్గర ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్ కి నేను ఒక లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను డైనమిక్ డే నేను క్రియేట్ చేసేస్తాను ఈ జేఎస్ఎక్స్ సింటాక్స్ యూజ్ చేసి. ఎలాగో చూడండి, వేర్ ఎస్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే నా ఉద్దేశంలో స్టూడెంట్ లిస్ట్ అని అర్థం. ఎస్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు యుఎల్, డైరెక్ట్ గా యుఎల్ పెట్టుకుని ఈ యుఎల్ లోపల ఒక జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్ తీసుకుని స్టూడెంట్స్ ని స్టూడెంట్ డాట్ మ్యాప్ అనే మెథడ్ వాడుతుంది. స్టూడెంట్ డాట్ మ్యాప్ అనే మెథడ్ వాడి ఈ మ్యాప్ మెథడ్ లో ఉన్నటువంటి కాల్ బ్యాక్ ఫంక్షన్ కి ఒక్కొక్క స్టూడెంట్ ని పాస్ చేసి ఒక్కొక్క స్టూడెంట్ కోసం నేను ఒక్కొక్క లిస్ట్ ఐటమ్ ని నేను రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు లిస్ట్ క్రియేట్ అయిపోయింది. బైండింగ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ రియాక్ట్ డామ్ డాట్ రెండర్ ఆఫ్ ఎస్ లిస్ట్ డాక్యుమెంట్ డాట్
గెట్ ఎలిమెంట్ ఐడి ఆఫ్ 2. ఇదిగో ఓకే. బాగుందా? ఏం చేసినట్టు ఇప్పుడు నేను డైనమిక్ గా నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసాను. లిస్ట్ ని జనరేట్ చేశాను. ఇప్పుడు నాకు కొత్త స్టూడెంట్ ఎవరన్నా వచ్చి జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు నేను మళ్ళీ రాయాల్సిన పని లేదు, మళ్ళీ ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ డాట్ మ్యాప్ విల్ జనరేట్ ద లిస్ట్ ఐటమ్స్ ఫర్ మీ. Do you get that point? ఎస్ సార్. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనకు అరే ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఐమ్ సేయింగ్ ఏరే ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు అరే ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఇది అరే ఆఫ్ స్టూడెంట్సే కరెక్టే. అంటే ఆబ్జెక్ట్ లాగా కంప్లీట్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాన్ని ఎట్లా డిస్ప్లే చేస్తారు మీరు? అసోసియేటివ్ యారే. ఏమా? అసోసియేటివ్ యారే యూజ్ చేస్తాం సార్. ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి. ఆబ్జెక్ట్. సపోజ్ ఇప్పుడు నా దగ్గర స్టూడెంట్స్ అరే ఉంది, ప్రోడక్ట్స్ అరే ఉంది. ఇక్కడ నేను జస్ట్ చెప్తాను సార్. మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎవరి దగ్గర నుంచో రోజా మీ వైపు నుంచే బాగా నాయిస్ వస్తుంది. సో బాడీ ఇక్కడ స్క్రిప్ట్ లోపల నేను వేర్ ప్రొడక్ట్స్ ఈక్వల్ టు అని చెప్పి అన్ని ప్రొడక్ట్స్ ని నేను ఒక స్క్రిప్ట్ లో పెట్టుకుంటాను. ఓకే, సో ఈ స్క్రిప్ట్ ని నేను మినిమైజ్ చేస్తాను. ఈ స్క్రిప్ట్ లో నా దగ్గర అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకొక స్క్రిప్ట్ లో నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నాను అనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఇన్ ద కన్సోల్. ఇదిగోండి అరే ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ని నేను డిస్ప్లే చేయాలనుకో, ఏ రకంగా డిస్ప్లే చేస్తాము? ఎయిదర్ మనం కార్డ్స్ లోనన్నా డిస్ప్లే చేస్తాం, లేకపోతే టేబుల్లోనన్నా డిస్ప్లే చేస్తాం. మనం టేబుల్ గా డిస్ప్లే చేద్దాం అనుకో, ఎలా చేయొచ్చు అంటారు? ఒక టేబుల్ క్రియేట్ చేసి ఫర్ ఈచ్ లూప్ ద్వారా తీసుకురావచ్చు కదా సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ వేర్ పీ టేబుల్ అని నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను, ఈజ్ ఈక్వల్ టు టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుని, ఈ టేబుల్లో నేను ఒక్కొక్క ప్రోడక్ట్ కి నేను ఒక్కొక్క రో క్రియేట్ చేయాలి. అది ఆ థాట్ ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ, ఒక్కొక్క రో కావాలి అంటే ఎవరికి ఒక్కొక్క ప్రొడక్ట్ కి. ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క రో కావాలి. మరి ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క రో ఎలా తీసుకురాగలుగుతాం మనం? ఎస్, సో ప్రొడక్ట్స్ డాట్ మ్యాప్. కానీ డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ డాట్ మ్యాప్ అని రాయలేము కదా. ఇలాగ ఏ ఫంక్షన్ కాల్ అయినా సరే మనం ఎలా రాయొచ్చు? బై యూజింగ్ JSX ఎక్స్ప్రెషన్. ఇక్కడ ప్రొడక్ట్స్ డాట్ మ్యాప్ ఆఫ్ ఒక్కొక్క ప్రోడక్ట్ మనం తీసుకుంటే ఒక్కొక్క ప్రోడక్ట్ కి మనం ఒక రోని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఆ రోలో
మనకి ఏమేమి ఉండాలి? ఆ ఐడి టైటిల్ ఎలా ఉండాలి? ఒక్కొక్క టేబుల్ సెల్ లాగా ఉండాలి. దీన్ని కూడా ఇటరేట్ చేసుకోవచ్చా సార్ అని అంటే చేసుకోవచ్చు, కాకపోతే ప్రస్తుతానికి వద్దు. సో ఇక్కడ ఫస్ట్ టీడీలో ఐడి ప్రోడక్ట్ డాట్ టైటిల్, ఐడి ఓకే ఐడి, ఓకే ప్రోడక్ట్ డాట్ ఐడి. ఎనీథింగ్. సో ఐడి, ప్రైజ్, డెస్క్రిప్షన్, ఇంకా ఏదన్నా ఉంటే అది. అది కేటగిరీ, ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దిస్ జనరేట్స్ ద టేబుల్ అన్నమాట. సో నౌ విల్ గో ఫర్ react dot render of p table comma document dot get element by id of అచ్చా ఇక్కడ date రూట్ అని పెట్టుకుంటా నేను జనరల్ గా. రూట్ ఇప్పుడు చూస్తే మనకు కావాల్సిన టేబుల్ రాలేదు. ఎందుకు రాలేదు? జస్ట్ ఓపెన్ దట్ బ్యాబెల్ కంపైలర్ నేను ఇంక్లూడ్ చేయలేదు ఫస్ట్ థింగ్. సో ఆ బ్యాబెల్ కంపైలర్ ఈ స్క్రిప్ట్స్ అన్నిటినీ తెచ్చుకొని మనము పెట్టుకోవడం. అలాగే ఈ స్క్రిప్ట్ కి స్టార్ట్ చేయండి. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ బ్యాబెల్. ఇది టేబుల్ ఈజ్ లేదు మన నాకు టేబుల్ కి బార్డర్ కావాలి, బార్డర్ ఈజ్ 2 అని అంటే టేబుల్ కి బార్డర్ వస్తుంది. అలాగే విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 50% అని అంటే విడ్త్ 50% వస్తుంది. అలాగే అలైన్ సెంటర్. ఓకే అండి, జస్ట్ వాంట్ టు షో యూ హౌ డు యూ జనరేట్ ద టేబుల్స్. This is what actually called list generation, UI generation or table generation. మనం ఈ రకంగా అనుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను. సో $10 కంటే ఎక్కువ ప్రైజ్ ఉన్న, 10 కాదు $50 కంటే ఎక్కువ ప్రైస్ ఉంటే ఆ పర్టికులర్ రోస్ అన్ని కూడా రెడ్ కలర్ లో రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రోకి మనం ఒక కలర్ అప్లై చేయాలనుకోండి, ఎలా అప్లై చేయొచ్చు? బ్యాక్గ్రౌండ్ కలర్. టీడీలో స్టైల్ యాడ్ చేయొచ్చు కదా సార్. టీడీలో చేద్దామా? రో మొత్తానికి కావాలంటే టిఆర్ టిఆర్లో ఎలాగ చెప్తారు అని నేను చూస్తున్నాను. స్టైల్ ఈక్వల్ టు సార్, బట్ ప్రైజ్ అన్నారు కదా, ఇఫ్ కేస్ ఏమో రాసి ప్రైస్ గురించే వస్తాను, ప్రైస్ గురించి వస్తాను. ముందైతే స్టైల్ ఈక్వల్ టు స్టైల్ ఈక్వల్ టు చెప్పండి. బ్రేసెస్, డబుల్ బ్రేసెస్, డబుల్ బ్రేసెస్ లో కలర్ కాలమ్, బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ లైట్ గ్రీన్. సో అన్ని రోజుకి లైట్ గ్రీన్ వచ్చేసింది. మరి ఓన్లీ 100 రూపీస్ కంటే ఎక్కువ ఉన్నవి మాత్రమే రెడ్ కలర్ లో రావాలి అనుకోండి, అప్పుడు ఎలా అప్లై చేస్తారు? జస్ట్ థింక్ అబౌట్ దట్ ఫర్ 5 minutes. ఐల్ బి బ్యాక్. 5 minutes కాదమ్మా, 2 minutes.
Yeah. What is your plan now? సార్ ఫస్ట్ ప్రొడక్ట్స్ లిస్ట్ అన్ని చూసుకున్న తర్వాత నెక్స్ట్ వాటిలో ఏది లెస్ దాన్ ఫిల్టర్ యూస్ చేసి లెస్ దాన్ 50 ఏది ఉంటే దాన్ని తీసుకొని దానికి కలర్ వచ్చింది. అది ఫిల్టర్ చేసి డిస్ప్లే చేయడం. ఓకే, అయితే మనము ఇక్కడ నేను చెప్పాను కానీ మీరు అంతా పట్టించుకుని ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒకటేసారి చెప్పాను. ఈ బయట ఉన్న 2 బ్రాకెట్స్ ఉన్నాయి కదా, దిస్ ఈస్ అగైన్ ఏ జావా స్క్రిప్ట్ JSX లిటరల్. ఈ బయట ఉంది కదా, దట్ ఈస్ ఏ JSX లిటరల్. ఆ JSX లిటరల్ లో మనకు కావాల్సిన స్టైల్ ని మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎట్లా అంటే ఇక్కడ చూడండి, నేను ఎలా రాస్తానో చూడండి. స్టైల్ ఈక్వల్ టు ఈ JSX లిటరల్ లో product dot price is greater than 100 question mark. Oh. Yeah, question mark, open bracket, close bracket. దీంట్లో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అంట, లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక్క నిమిషం, దీన్ని ఇక్కడ క్లోజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడ మిస్ చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. పాయింట్ అర్థమైందా మీకు? ఎస్ సార్. సో మీరు JSX లో మీరు ఏదైనా మన కండిషనల్ స్టైలింగ్ అంటాం అనమాట. దీన్ని కండిషనల్ గా మనం స్టైలింగ్ చేసుకోవాలంటే ఈ రకంగా చేసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ కండిషనల్ స్టైలింగ్. ఓకే, అండ్ మీరు ఎవరు రియాక్ట్ నుంచి ఎవరు యాంగులర్ నుంచి వచ్చింది? సార్ నేనే సార్. రమ్య యాంగులర్ నుంచి వచ్చావు. రోజా PHP? ఎస్ సార్, PHP. వెరీ గుడ్. మీ ఇద్దరికి చాలా సింపుల్ ఇది, ఎందుకంటే మీ ఇద్దరికి టెంప్లేటింగ్ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు యాంగులర్ లో ఇదే పనిని ఎలా చేస్తాం రమ్య? అంటే నార్మల్ గా ఫిల్టర్ చేసి నేను చెప్పాను కదా సార్. కాదు, అక్కడ NG స్టైల్ అని, NG క్లాస్ అని, మనం అక్కడ NG ఇఫ్ అట్లాంటివి కూడా వాడి కూడా మనం అప్లై చేయొచ్చు. అక్కడ వేరే టెక్నిక్ ఉంటుంది, ఇక్కడ వేరే టెక్నిక్ ఉంటుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద టెక్నిక్ వాట్ దే ఆర్ ప్రొవైడింగ్. ఇక్కడ టెక్నిక్ ఏంటి అని అంటే ఆ ఎక్స్ప్రెషన్ అన్నమాట, మనకున్న ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ తోటి మనము దీన్ని క్రియేట్ చేసుకోవాల్సి అంటే. చలో, లెట్స్ డూ ద నెక్స్ట్ స్టేజ్. ఇప్పుడు క్లాసెస్ ఉండొచ్చు మనకి. క్లాసెస్ అంటే జనరల్ గా బూట్ స్ట్రాప్ క్లాసెస్ ఉంటాయి కదా. బూట్ స్ట్రాప్ క్లాసెస్ ని మనం తెచ్చుకోవాలి అని అంటే
అచ్చా, బూట్ స్ట్రాప్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా సార్. యా అదే చేస్తున్నాను, బూట్ స్ట్రాప్ ని ఇంపోర్ట్ చేస్తున్నాను. కాపీ చేసేసి దీన్ని కాపీ చేసుకుందాం. ఉమ్. ఈ రెండింటిని కాపీ చేయాలంటావా? రెండింటిని కాపీ చేసి పెట్టుకుందాం. బూట్ స్ట్రాప్ ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేసుకుని అప్లై చేయగానే ఆటోమేటిక్గా మీకు ముందైతే ఇవన్నీ బూట్ స్ట్రాప్ లోకి వచ్చేసినాయి, కానీ క్లాసెస్ రావట్లేదు కదా. డిస్క్రిప్షన్ ని కూడా స్లైస్ ఆఫ్ 0,10 దీనికి కూడా స్లైస్ అప్లై చేద్దాం. మరీ ఎక్కువ అయిపోతుంది కంటెంట్ అని టైటిల్ కి కూడా. ఓకే, ఇప్పుడు చూడండి, క్లాస్ అప్లై చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ క్లాస్ అప్లై చేయడం ఈజీగా ఉండాలి. సో టేబుల్ కి క్లాస్ అప్లై చేయాలంటే ముందు ఈ టేబుల్ కి క్లాసెస్ రాయాలి కదా. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ స్ట్రైప్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ స్టైల్ అప్లికేషన్ అనేది తీసేస్తున్నాను. సో టేబుల్ వచ్చేసింది మనకి, టేబుల్ స్ట్రైప్. ఓకే, అలాగే టేబుల్ బార్డర్ సరే, బార్డర్డ్ టేబుల్ అయితే వచ్చేస్తుంది మనకి. దానికి టేబుల్ హెడ్, టేబుల్ బాడీ ఇవన్నీ కూడా యూజ్ చేయాలి. సో బికాస్ ఆఫ్ దట్ మేబీ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ స్ట్రైప్స్. ముందైతే మనకి ఈ రకంగా టేబుల్ అయితే వచ్చింది. ఇప్పుడు మన కలర్స్ పెట్టుకోవాలంటే ఎలాగా, ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను, మన రోకి కండిషనల్ గా స్టైలింగ్ చేస్తాను. ఎట్లాగా, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ ఈ డబుల్ బ్రాకెట్స్ పెట్టుకోవచ్చు అనమాట. అదే ఈ స్పేసెస్ పెట్టుకుంటే లోపల నేను ఏ ఎక్స్ప్రెషన్ అన్నా రాసుకోవచ్చు. ఎనీ ఎక్స్ప్రెషన్ ఐ కెన్ గివ్. ఇక్కడ నేను ఏం రాస్తున్నా, బ్యాక్గ్రౌండ్, ఓకే సారీ, ప్రోడక్ట్ డాట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ 100 అయితే నేనేం క్లాస్ అప్లై చేయాలి, టేబుల్ సక్సెస్, లేకపోతే టేబుల్ డేంజర్. అయ్యో, క్లాస్ టేబుల్ సక్సెస్, టేబుల్ డేంజర్, ప్రైజ్ డాట్, ఏం జరిగింది, బీజీ సక్సెస్, సారీ, ఒక్కొక్క రోకి డైరెక్ట్ ఇస్తున్నాం కదా, బీజీ సక్సెస్, బీజీ. విచ్ ఈస్ బెటర్ ఫర్ యూ, స్టైల్ తోటి రాసుకుంటారా, క్లాసెస్ తో రాస్తారా? క్లాసెస్ బెస్ట్గా ఉంటుంది సార్. క్లాసెస్ బాగుంది కదా. అక్కడ మనం ఒక చిన్న కండిషన్, సేమ్ కండిషన్ సేమే, మనకి సింపుల్ గా అయిపోతుంది కదా ఇట్లా. ఓకే, సో అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్ మీరు ని మీరు ఈ రకంగా జనరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా పిహెచ్పికి కానీ మనము యాంగులర్ కంటే కూడా ఆ కండిషన్ మనం చేతిలో పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట రియాక్ట్. సో దట్స్ అప్ టు యూ, వాట్ ఎవర్ ద వే యు ఆర్ కంఫర్టబుల్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కండిషనల్ స్టైలింగ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కండిషనల్ స్టైలింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే కండిషనల్ రెండరింగ్ కూడా చేయొచ్చు. వాట్ డూ యూ మీన్ బై కండిషనల్ రెండరింగ్? సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక ఎలిమెంట్ లో ఒక వేరియబుల్లో ఒక వాల్యూ ఉందనుకో, ఆ వాల్యూ ఈవెన్ అయితే ఒక ఎలిమెంట్ ని డిస్ప్లే చేయండి, ఆడ్ అయితే ఇంకొక ఎలిమెంట్ ని డిస్ప్లే చేయండి అని చేయొచ్చు మనం. దాన్నే కండిషనల్ రెండరింగ్ అని అంటాం. దాన్నే మనం కండిషనల్ రెండరింగ్ అని అంటాం. సో దాన్ని ఎలా చేస్తాం ఇప్పుడు చూడండి.
వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్రాంప్ట్ ఒక వాల్యూని ఇన్పుట్ గా తీసుకున్నాము, దాంట్లో ఉన్న వాల్యూని బట్టి మనము కండిషనల్ గా రెండర్ చేయాల్సి ఉంటుంది. వేర్ JSX1 ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ ఒక డివిజన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే JSX కి ఎప్పుడు కూడా ఒక పేరెంట్ డివిజన్ అనేది ఉండాల్సిందే. మన పేరెంట్ డివిజన్ మస్ట్ బి దేర్. సో ఈ డివిజన్ లోపల నేను ఇక్కడ 2 ఎలిమెంట్స్ రాసుకోవచ్చు కండిషనల్ గా. ఇదిగోండి, అంటే ఎట్లా, ఏ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయితే యాంపర్సెంట్ వాడిది ఇక్కడ ఒక బి లోపల ఈవెన్ అని పెడతాను. అదే 1 అయినప్పుడు ఆడ్ అని పెట్టాను. సో ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ ఎలిమెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ ఎలిమెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా చేయగలగడాన్నే మనం ఏమంటాం, కండిషనల్ ఎంట్రింగ్. సూపర్. ఇప్పుడు 5 ఇచ్చాను అనుకోండి, అయ్యో ఏమైంది ఇక్కడ, ఎస్ లిస్ట్ కాదా, JSX1. సో మీరు వీలు చూసుకుని, మీరు యాక్చువల్గా ఈరోజు చెప్పిన నోడ్ ప్రాక్టీస్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈరోజు చెప్పిన JSX ని మాత్రం ప్రాక్టీస్ చేయండి, సరేనా? ఓకే ఓకే సార్. మీకు ఒక లింక్ పంపిస్తాను, మీరు ఈ లింక్ లేకపోతే ఇలా కూడా వెళ్ళొచ్చు. కోర్సెస్ లో రియాక్ట్ JS లోకి వెళ్ళి ఇక్కడ edupoli.in అమ్మ మన వెబ్సైట్ పేరు, దాంట్లో కోర్సెస్ లోపల రియాక్ట్ JS ఫ్రంటెండ్ విత్ రియాక్ట్ JS కి వెళ్తే ఇక్కడ అసైన్మెంట్స్ అని కనపడతాయి. ఈ అసైన్మెంట్స్ లో JSX బేసిక్స్ అని ఉన్నాయి, వీటిని మొత్తం అన్ని చేయండి, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చేయండి. దీంట్లో ఎందుకంటే ఇవి చేయడం వల్లనే మీకు రియాక్ట్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు మన పిల్లలందరూ కాన్సెప్ట్స్ ఎంత డీపర్ కాన్సెప్ట్స్ చెప్పినా అర్థం చేసుకోగలుగుతున్నారంటే దానికి రీజన్ వాళ్ళకి సింటాక్స్ లో భయం లేదు. అంతా చేయించిన సింటాక్స్ ని. ఓకే, సో మీరు కూడా ఓపిక చేసుకుని ఈ అసైన్మెంట్స్ అన్ని కవర్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మీకు చేయడానికి టైం పడుతుంది, ఇవన్నీ ముందు కంప్లీట్ చేసేసేయండి ఇవన్నీ. ఓకే, తర్వాత మీకు JSX స్టైలింగ్ లో కూడా వెళ్ళాలి మీరు. JSX స్టైలింగ్, ఈ స్టైలింగ్ ని కూడా చేయండి కండిషనల్ స్టైలింగ్ తో సహా. మరి మీరు ఓపిక ఉంది అంటే నేను ఇప్పుడే ఈవెంట్ హ్యాండ్లింగ్ చెప్పేస్తాను మీకు. ప్రాక్టీస్ చేస్తాం. రైట్ అమ్మా, రేపు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సీ యూ టుమారో. బాయ్.